తనపై వస్తున్న విమర్శలపై తీవ్ర స్థాయిలో స్పందించారు నిర్మాత దిల్ రాజు. ఏదో ఒక రకంగా తనపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని వెబ్సైట్లు తప్పుగా వక్రీకరించాయని, అలాంటి తప్పుడు వార్తలు రాస్తే వెబ్సైట్లు తాట తీస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందరికీ తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్న దిల్ రాజు తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్సీ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు, 7-8 years నుంచి నడుస్తూనే ఉంది. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి 2 ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను, ఎందుకు అని సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడారు. అయితే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలు చిరంజీవి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఇంకోటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్లో అనేది బాగా తెలుసు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈ రోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో దిల్ రాజు ఏంటి మన ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కూడా మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కొన్ని వెబ్సైట్లు వక్రీకరించి మాటలు రాశారని చెప్పి దిల్ రాజు ఇటు సీరియస్ అయిన ఘటన చూస్తున్నాము, అసలు డీటెయిల్స్ ఏంటి? ఎస్ సార్, రేణుశ్రీ సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఈరోజు కొంత ఆయన మనోవేదన కూడా గురయ్యారు. అదేవిధంగా కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే వాస్తవంగా నిన్న ఎన్ కన్వెన్షన్లో హనుమాన్ అనే ఒక మూవీ, అంటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా అనే ఒక యంగ్ హీరోతోటి ఆ సినిమా ఈ నెల 12న రిలీజ్ కాబోతుంది. ఆ రిలీజ్కి ముఖ్య అతిథిగా చిరంజీవి కూడా రావడం జరిగింది. అతనితో పాటుగా అగ్ర నిర్మాత అయినటువంటి దిల్ రాజు కూడా వచ్చారు. అయితే ఆ సమయంలో దిల్ రాజును ఉద్దేశించి చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే 2016-17 సంవత్సరంలో అప్పుడు ఆ దిల్ రాజు నిర్మాతగా ఉన్న సమయంలో శతమానం భవతి అనే ఒక సినిమా సంక్రాంతికి రిలీజ్కి సిద్ధంగా ఉన్నది. సో ఆ సమయంలో ఆ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా అగ్ర హీరోలు అయినటువంటి సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. సో దాన్ని కొంత డేట్ కొంత చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా అప్పుడు మేము దిల్ రాజుని రిక్వెస్ట్ చేశాము. కానీ సార్ కంటెంట్ చాలా బాగుంటుంది, శతమానం భవతి అనే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది సార్, లేదు సార్ అన్ని సినిమాలు లాగానే ఈ సినిమా కూడా రిలీజ్ చేద్దాము, సో ప్రజలు అంటే చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వాళ్ళకి నచ్చిన సినిమా వాళ్ళు చూస్తారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఆ సమయంలో ఆ సినిమా కూడా అద్భుతంగా ఆడిందని చెప్పేసి కూడా అప్పుడు చిరంజీవి చెప్పడం జరిగింది నిన్న ఎన్ కన్వెన్షన్ జరిగినటువంటి హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అయితే ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి కొందరు ఈరోజు కొన్ని వెబ్సైట్స్లలో కూడా దిల్ రాజుని యాంటీగా కొన్ని వార్తలు రాశారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. ఆ వార్తలు కూడా ఈరోజు దిల్ రాజు చూసిన తర్వాత ఆయన మరోసారి ఆ వార్తలు రాసే వారిపై కూడా
ఫైర్ అయ్యారు. అంటే ముఖ్యంగా దిల్ రాజు గతంలో లాగా ఇప్పుడు కూడా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ సంక్రాంతికి కూడా మొత్తం 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ అన్ని కూడా కలకలలాడుతున్నాయి. అంటే హనుమాన్ సినిమా ఈ నెల 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా గుంటూరు కారం అనే సినిమా కూడా 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని థియేటర్స్ కూడా ఈ సంక్రాంతి కలకలలాడబోతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సో దానికి కొంత ఎక్కువ క్రేజీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హనుమాన్ అనే మూవీని ఈ నెల 14కి వాయిదా వేసుకోండి అని చెప్పేసి మాత్రమే చెప్పాను. కానీ కొందరు కావాలని నన్ను థియేటర్స్ ఇస్తలేరు, థియేటర్స్ ఇవ్వకుండా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా దిల్ రాజు ఇలా సినిమాలను వాయిదా వేసుకోండి అని చెప్తూ వస్తున్నారని చెప్పేసి కూడా నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పేసి కూడా అతను తీవ్ర స్థాయిలో ఎవరైతే వెబ్సైట్లో రాస్తున్నారో వారిపై ఫైర్ అయ్యారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సైదులు.